ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనంలో పాత నిబంధన ప్రవక్తల వాక్కులు చదివి వారు చెప్తున్న దాన్ని జాగ్రత్తగా గమనించాలని పేతురు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ప్రవక్తల వాక్కు దేవుడు విశ్వాసులకు ఇచ్చిన ఒక వెలుగు. మనం ఎక్కడ ఉన్నది, ఎక్కడికి వెళ్తున్నది అది మనకు చూపిస్తుంది. తొట్టుపడకుండా పడిపోకుండా నడిచేందుకు అది మనకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యము మారదు. మన అనుభవాలు మారతాయి, మన భావాలు మారతాయి, కానీ దేవుని వాక్యము స్థిరంగా ఉంటుంది. ఇది మనకు ఒక విశ్వసనీయమైన ఆధారంగా నిలుస్తుంది. వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నదని వ్రాయబడింది. అనగా ప్రపంచం పాపం, భయాలు, సందేహాలు వంటి చీకటిలో ఉంది. అలాంటి చీకటిలో దేవుని వాక్యం దాన్ని చూపే దీపం వంటిది. తెల్లవారి వేకువ చుక్క అనగా ఇది యేసుక్రీస్తును సూచిస్తుంది. ఒకరోజు యేసయ్య స్వయంగా మనలో పరిపూర్ణమైన వెలుగుగా బయలుదేరుతాడు. ఆ దినం వచ్చే వరకు మనం వాక్యాన్ని చక్కగా అనుసరించాలి. దావీదు తన జీవితంలో ఎన్నో ప్రమాదాలను, అపవాదులను ఎదుర్కొన్నాడు. కానీ అతడు దేవుని వాక్యంపై దృష్టి పెట్టాడు. చీకటిలో దావీదుకు దేవుని వాక్యం ఒక వెలుగుగా పనిచేసింది. పౌలు ఒకప్పుడు క్రైస్తవులను హింసించినవాడు. అయితే దేవుడు అతన్ని దర్శించినప్పుడు అతని హృదయం మారిపోయింది. అతని హృదయంలో వేకువ చుక్కల యేసు వెలుగుగా ప్రకాశించాడు. అప్పటి నుండి అతడు వాక్యాన్ని ప్రకటించే మార్గదర్శకుడిగా మారాడు. ప్రియులారా, యేసు ప్రభు మనలోనికి వచ్చినప్పుడు పాపం, చీకటి పటాపంచలవుతుంది. దేవుని వెలుగు మనలో నింపబడుతుంది. ఆది నుండి అంత్యం వరకు ప్రతి శోధనలో, ప్రతి ప్రశ్నలో, ప్రతి నిరాశలో అది మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలే అనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటే అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అని. సహోదరి సహోదరులారా, మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యం విశ్వాసులకు నీవిచ్చిన ఒక వెలుగని, మా అనుభవాలు, భావాలు మారతాయి గాని వాక్యం మారదని, ఇది మాకు ఒక విశ్వసనీయమైన ఆధారంగా నిలుస్తుందని నీవు తెలియజేశావు. తను నీకు స్తుతులు దేవా. మేము నీ వాక్యంపై దృష్టి నిలిపి మాకొచ్చే శ్రమలను, శోధనలను ధైర్యంగా ఎదుర్కొనే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. మేము పూర్వమందు చీకటి అయి ఉంటిమి గాని ఇప్పుడైతే నీ యందు వెలుగై ఉన్నాము గనుక వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక నీకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుటకు కృపచూపమని, మాలో ప్రతి ఒక్కరి హృదయాలలో నీవే ప్రకాశించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.